మనిషికి మరణం విచిత్రమైనది. ఇంటి నిండా ఆస్తులున్న కోటీశ్వరుడు అసలు మరణం ఎందుకొస్తుందో అని ఏడుస్తున్నాడు. అదే ఇంటి నిండా కష్టాలున్న పేదవాడు చావు ఎప్పుడొస్తుందో అని ఎదురు చూస్తున్నాడు. మనిషి ఎక్కడ గెలిచిపోతాడో, ఎక్కడ అలసిపోతాడో ఎవరికీ తెలీదు. మట్టిలో మాత్రం మనశ్శాంతి లేకుండా వెళ్తున్నాడు. మోసపోయినా పర్వాలేదు కానీ మోసం చేయడం చాలా పెద్ద తప్పు. మోసపోయినప్పుడు నీకు అనుభవం వస్తుంది. అదే మోసం చేస్తే దానికేదో ఒక రూపంలో శిక్ష తప్పకుండా నీకు పడుతుంది. ఒకరిని నాశనం చేయాలనే దుర్బుద్ధితో ఉన్నవాడు చివరికి వాడే నాశనమైపోతాడు. అదే కర్మ ఫలితం అంటే. ఒకరిని తొక్కి ఎదగడం గొప్ప కాదు. ఏ తప్పు చేయని వారిని బాధపెట్టి సంతోషించడం గొప్ప కాదు. ఒకరి పతనం నువ్వు చూడాలనుకుంటే నీ పతనం పైవాడు చూస్తాడు. ఒకరిని అనవసరంగా బాధ పెడితే అదే బాధ అంతకు రెట్టింపు బాధ నువ్వు ముందు ముందు అనుభవిస్తావు.